ఈరోజు ఒక చక్కనైనటువంటి విషయంతో మీ ముందుకు వచ్చేసాం. సాధారణంగా మనం సంవత్సరంలో ఒకసారైనా సరే, అంటే 2 సార్లు 3 సార్లు ప్రతి నెల అనేటటువంటి పరిస్థితి కూడా చాలామందిలో నేను వింటూ ఉంటాను. అదృష్టవంతులు, యోగ పురుషులు, భోగ పురుషులు, ఏదో పూర్వపుణ్యం పెట్టి పుట్టారు వాళ్ళు. ఈ మాటలన్నీ ఎందుకంటున్నానంటే మీకు గమనిస్తారు మీరు. ఆ సంవత్సరంలో ఒక్కసారైనా తిరుమల శ్రీ వెంకటేశ్వర దర్శనం ఖండితంగా మానవలోకం అంతా చేసుకోవాలండి. అంటే చాలామంది వేళ నాతో అంటూ ఉంటారు, ఏమండి ఈ భౌగోళికంగా మన దేశం సరిహద్దులు దాటితే కులం లేదు, మతం లేదు, దైవం లేదు, అందుకే మనది కర్మభూమి అన్నారు. అంటే మీరు ఇక్కడ మిమ్మల్ని బలవంత పెట్టో, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టో, లేదా మీరు ఖచ్చితంగా ఇది చెయ్యాలనో నేను చెప్పటలేదు. మనల్ని అనుసరించేవారు హెచ్ఎంటీవీ కుటుంబ సభ్యులకు సనాతన ధర్మాన్ని అలా మనం నడిపించుకుని ముందుకు తీసుకెళ్ళాలి, మనం దాన్ని ఆధారుగా చేసుకుని ప్రయాణం చేయాలనుకునే వాళ్లకు మాత్రమే సూచన చేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర దర్శనం కుటుంబ పరంగా అందరూ వెళ్ళి ఒక్కసారి గోవిందా అనుకుని మనసారా దర్శనం చేసుకుని రావడం వలన ఖచ్చితంగా విశేషమైనటువంటి ప్రగతిని సాధించి తీరవచ్చు. కుటుంబ పరంగా ఆదాయ వనరులను, ఆరోగ్యాన్ని, భోగభాగ్యములను పొందాలంటే ఆ భోగాన్ని పొందేటటువంటి వెంకటేశ్వర దర్శనం ప్రతి సంవత్సరం ఆవశ్యకమని లక్ష్మీ అనుగ్రహంలో గమనించండి. విశేషించి ధన ఆదాయ వనరులు, ఆరోగ్య వనరులు, కీర్తికాంక్ష, ఏదైనా ఒక నూతన పదవీకాంక్ష, ఏ విధమైన కోరిక నెరవేరాలన్నా కలవు వెంకటనాయకో హరి, సాక్షాత్తు వెంకటేశ్వర దర్శనమే మార్గమని గుర్తిరిగి ప్రవర్తించండి. విశేషించి అలా చెయ్యటం వలన చక్కనైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతలన్నీ తొలగుతాయి. యోగ భోగములు ఏవైతే కష్టాలున్నాయో అవి దూరం అవ్వటానికి శ్రీ వెంకటేశ్వర దర్శనం వేదిక కాబోతుంది. ఏమండి అంత దూరం శ్రమదమాదుల కూర్చి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది అన్నారనుకోండి, స్థానికంగా ఉండేటటువంటి వెంకటేశ్వరాలయం, అక్కడ నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, అయనోత్సవములు జరుగుతూ ఉంటాయి. అందువల్ల దానికి అనేక భోగములు, ఆ భోగములన్నీ చేయబడినటువంటి ఆ విగ్రహము, ఆలయము మంత్రనగరిగా మారిపోయింది. విశేషించి ఆ శిలలో గొప్పదైనటువంటి దైవశక్తి ఆపాదించబడింది. అందువల్ల అక్కడకు వెళ్ళడం వలన మనలో ఉన్నటువంటి శారీరక, మానసిక, గ్రహ రుగ్మతలన్నీ నివారించబడి గొప్పదైనటువంటి యోగ భోగములు మనకు లభించటానికి వేదిక అవుతుంది వెంకటేశ్వరాలయం. దర్శనం చేసుకురండి. రేపటి శుభయోగం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు శుభం.